రాలేదో వాళ్ళకి అక్కడ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా అని మొన్న మా ఆఫీస్కి వస్తే అక్కడ పిల్లగుడిలో ఉంటుంది అనుకుంటా. మీకు చెప్పిందమ్మా, మీకు కావాల్సింది తల వేసుకోవడానికి ఇల్లు. ఈడ కాకుండా ఎట్లున్నా మీకు సొంత ఇల్లు ఉండాలి. ఉండడానికి మాకు సొంత ఇల్లు మాత్రం ఆ సంతృప్తి మాత్రం మీకు ఉండాలి. దాని గురించి చెప్తున్నా ఎవరు నిరుత్సాహపడవద్దు. ఈ షార్ట్ పీరియడ్ నాకు తెలిసి అయితే ఎన్నికల కన్నా ముందే అవుతుందేమో అని ఆశపడుతూ ఉన్నాము. ప్రతి రాజకీయ పార్టీకి ఏదైనా పెండింగ్ ఇష్యూ ఉంటే ఎన్నికలలో తెచ్చేస్తాం. ఈ ఉన్న వాళ్ళకి ఇట్లా దాపరికమైన మా సీన్ అవుతా ఉన్నాడు. అట్లనే ఆ గృహాలన్నీ రెడీ ఉన్నాయి. ఆ రెడీ ఉన్న గృహాలలో అందరు ఎమ్మెల్యేలతో పాటు నాకు కూడా 1000 ఇస్తారా, 2000 ఇస్తారా, 1500 ఇస్తారా, ఎన్ని వస్తాయి నా వంతు కూడా 4000, 5000 ఏదో వస్తాయి. ఈ ఇచ్చిన దాంట్లో దేవన్ నుండి అంటే మొదటి నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంబడి వాళ్ళ కుటుంబ మెంబర్ నిలబడ్డా నాకు అవసరం పడితే మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర పోయేసి ఇంకో 1000, 2000 ఇండ్లు ఇంకా ఎక్కువ తీసుకుంటా. ఆడ అందరికి ఇస్తారు. అందరికి ఇచ్చే అంటే నాకు ఇంకా ఇక్కడ సంగతి కూడా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. ఉద్యమకారులు ఉండే ఏదైనా ఉంటే అడ్డగుట్ట, పార్సిగుట్ట, ఇంకో గుట్టుంది కదా జగదీరుట్ట అని చెప్తుండే. మీ అడ్డగుట్ట విషయాలు ముఖ్యమంత్రి గారు కూడా బాగా తెలుసు. మీరందరూ ఎవరు నిరుత్సాహపడుతూ ఉన్నదాన్ని మేము ఆన్లైన్ చేస్తాం, ఆన్లైన్ ఇయ్యాలంటే ఇయ్యలేము. మీకు కావాల్సింది ఎన్నో తల చేసుకోవడానికి సొంతీలు కావాలి. మీరు మన ఆఫీస్ కూడా వస్తేనే ఆ రోజు కూడా అదే మాట చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా, ఇంకా 6 నెలలు కూడా అదే మాట చెప్తున్నా. లేని వాళ్ళకి మాత్రం అక్కడ ఇండ్లు ఇచ్చే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా, ఇప్పిస్తాం. ఏమ్మా సరిపోయిందా? రాని వాళ్ళకి ఏం జరుగుతుంది? ఒక అమ్మాయికి అది ఎవరో ఏమో వినబడ్డదా? ఖచ్చితంగా మీకు కూడా ఏర్పాటు చేసే బాధ్యత నాది. నీ కొడుకు మీద నాకు నమ్మకం ఉంటుంది. ఇంట్లో చెప్పేది ఏం పేరే ఆమె పేరేది? ఈమె ఏ ముసలామె ముత్తమ్మ. ఓ ముత్తమ్మ, ఇక్కడ ఇను చెప్పేటప్పుడు ఇను. నా సంగతి ఏంటంటే ఎట్లా నీ తెలుస్తా? నీ అమ్మ నువ్వు చూపించిన ఈయన చెప్పేది ఇనుదమ్మా, ఇన్నమ్మా. కార్యక్రమాలలో వచ్చి ఒక మాట అని చెప్పొద్దు. నేను చెప్పిన తర్వాత మీకు అన్న ఏదైనా ఉంటే అప్పుడు అడుగుతుందని చెప్తా. చెప్పేది అయితే ముందు వినాలి. అయితే ఇక్కడ ఈ స్థలాలు ఏం పర్లేదా? నేను జవాబుదారినే, ఏం ఇబ్బంది పడదు. మీకు కావాల్సింది భగవంతుని దయతోటి ఒకరికి 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 కొడుకులు ఉన్నారు, ఉన్నోళ్ళు ఉన్నారు. ఈ ఉన్నదాన్ని ఇవ్వాలంటే ఈడ వండిన దాంట్లో పెట్టాలంటే అది పెట్టే పంచేది స్తోమత కూడా ఉండాలి. ఇళ్ళ పెట్టాలి. అది సరిపోదు. ఖచ్చితంగా మీ అందరికి హామీ ఇస్తున్నా, అతి త్వరలోనే నాకు కూడా కొన్ని ఇండ్లు ఎక్కడ బాటసింగారం, జవహర్ నగర్, ఇంకోటి ఎక్కడే నాగోల్, బాటసింగారం, జవహర్ నగర్ లో నాకు 3 ప్లేస్లలో నా కోట కింద నాకు ఇండ్లు ఇస్తుంది ప్రభుత్వం. మీ అందరి అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రితో ఇంకొక 500 అవసరం పడితే ఎక్కువ తీసుకుంటాం. అందరికి మాత్రం ఇండ్లు ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. నిమ్మలంగా ఉండదు మీరు.